సెకండ్ వన్ ఒకసారి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చదువుతూ వస్తూనే ఉంటే మనకు క్లారిటీ వస్తుంది సార్. సొల్యూషన్ చక్రవడ్డీ ప్రకారము, చక్రవడ్డీ అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద లెక్క. ఒక నిర్దిష్ట మొత్తము 4 సంవత్సరాలకు, 4 సంవత్సరాలంటే ఇది P, ఇది A1, ఇది A2, ఇది A3 అండ్ ఇది A4. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 4 సంవత్సరాల గ్యాప్ ఉంది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల గ్యాప్ ఉంటే, టైం పీరియడ్ సేమ్ ఉంటే దాని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కూడా సేమ్ ఉంటుంది. దాని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అయినా స్కేలింగ్ ఫ్యాక్టర్ అయినా రెండు సినోనియమ్స్. అంటే ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ, అంటే ఇక్కడ P వేస్తే ఇంటూ P ఇంటూ P ఇంటూ P ఇంటూ P ఎంత వచ్చింది? P పవర్ 4 వచ్చింది. అంటే నాకు పవర్ 4 రావాలి. ఇక్కడ చూద్దాం సార్. 512 డివైడెడ్ బై 162, ఇదేమో 256, ఇదేమో 281 సార్. 256ని 4 పవర్ 4గా రాసుకోవచ్చు, 81ని 3 పవర్ 4గా రాసుకోవచ్చు. అంటే దీని వాల్యూ ఎంత సార్? 4/3 పవర్ 4, 4/3 పవర్ 4. అంటే ఇది ఇంటూ 4/3 అయిందనుకోండి, ఇది కూడా ఇంటూ 4/3, ఇది కూడా ఇంటూ 4/3, ఇది కూడా ఇంటూ 4/3. 4 టైం పీరియడ్లు సేమ్ ఉన్నాయి, అంటే 4 స్కేలింగ్ ఫ్యాక్టర్లు సేమ్ ఉన్నాయి. స్కేలింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత? 1 ప్లస్ ఆర్ పర్సంటేజ్. ఇట్ ఈజ్ 4/3, ఆర్ పర్సంటేజ్ ఈజ్ 1/3. 1/3 ఆన్సర్ ఎంత? 33.33%. 33.33. క్వశ్చన్ చూడంగానే కొన్ని ఇంపార్టెంట్ కంక్లూజన్లు. 1/3 33.33. డినామినేటర్ అనేది పవర్ ఆఫ్ 2 కాదు, పవర్ ఆఫ్ 5 కాదు, పవర్ ఆఫ్ 2 and 5 కాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి మనము ఏ కాన్సెప్ట్ యూజ్ చేయలేము? డిజిటల్ సమ్ యూజ్ చేయలేము. ఈ కాన్సెప్ట్ని మనము ఈ క్వశ్చన్లో డిజిట్ సమ్ ఎందుకు అప్లై చేయకూడదు? అందరికీ ఐడియా వచ్చింది కదా సార్, డిజిట్ సమ్ ఎందుకు అప్లై చేయకూడదు? చూస్తూనే ఉంటే మనకు తెలిసిపోతుంది సార్ ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదు. సపోజ్గా మీరు ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్ళారు సార్, మరి డిజిటల్ సమ్ యూజ్ చేయకుండా ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్తే ఎలా సాల్వ్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ నుంచి సాల్వ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి సార్? 33.33. 33.33 ఏంటి? 1/3. అసలు వడ్డీ శాతం అంటే ఏంటి? వడ్డీ బై అసలు, వడ్డీ బై అసలు. 1/3 అంటే 33.33. వడ్డీ బై అసలు అంటే 3 రూపాయలు అసలు తీసుకుంటే దాని మీద 1 రూపాయి వడ్డీ, అంటే మొదటి సంవత్సరం తర్వాత 4. అట్లా ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు. 3 సంవత్సరాలు గనక నేను రైట్ అసలు తీసుకుంటే దాని మీద వడ్డీ 1, 3 సంవత్సరాలు దాని మీద వడ్డీ 1, 3 సంవత్సరాలు దాని మీద వడ్డీ 1. 3 పవర్ 81, ఇదేమో 256. 2 తోటి లబ్ధం చేస్తే ఇది 162, ఇది 512. 162 512 అవ్వాలంటే ఇంటూ 512/162 చెయ్యాలి. అదే క్వశ్చన్లో అడిగింది ఎంత సార్? ఇంటూ 512/162. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆన్సర్ ఆప్షన్లో కనుక శాతాన్ని మనము లవము బై హారంగా రాసుకుంటే మనం రాసుకోవచ్చు. సార్ ఇది మొదటి సంవత్సరానికి, ఇది 2వ సంవత్సరానికి, ఇది 3వ సంవత్సరానికి, ఇది 4వ సంవత్సరానికి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. 3 కాస్త 1 పెరిగింది 4, 3 కాస్త 1 పెరిగింది 4, 3 కాస్త 1 పెరిగింది, 3 కాస్త 1 పెరిగింది. 81 కాస్త 256 అయింది. 2 తోటి లబ్ధం చేస్తే 162 కాస్త 256 అయింది.
512 అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? రెండో క్వశ్చన్ని మెల్లగా చదువుకుంటూ వచ్చి కాన్సెప్ట్స్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. నౌ ఇక్కడ కూడా చూడండి సార్, ఇక్కడ క్వశ్చన్లో మీరు తొందరపాటు వల్ల తప్పు చేసే ఛాన్స్ ఉన్నది. ఈ క్వశ్చన్లో మీరు సిల్లీ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. ఏంటి సార్ ఆ సిల్లీ మిస్టేక్? క్వశ్చన్ చదువుదాము, మీరు ఎక్కడ తొందరపడతారో కూడా చెప్తాను సార్. సిల్లీ మిస్టేక్, చక్రవడ్డీ ప్రకారము అంటే ఈ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సొల్యూషన్. ఈ క్వశ్చన్ చక్రవడ్డీ మీద, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. క్వశ్చన్ని కరెక్ట్గా చదవండి. చక్రవడ్డీ ప్రకారము ఒక నిర్దిష్ట మొత్తము ఒక సంవత్సరములో మొత్తము టైం డ్యూరేషన్ ఎంత? 1 ఇయర్. 1 ఇయర్ అంటే 12 నెలలు. 1 ఇయర్ అంటే 12 నెలలు. మొత్తము డ్యూరేషన్ ఎంత? 12 నెలలు. ఎన్ని రెట్లయింది? 625/256 625/256 అయింది. 256. క్వశ్చన్ ఏమన్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ. ఇక్కడ త్రైమాసికానికి వడ్డీ లెక్కబడితే, త్రైమాసికము అనంటే 1/4. 1/4 ఆఫ్ 12. 1/4 ఆఫ్ 12 ఏంటి? 3 months. 1/4 ఆఫ్ 12 ఏంటి? 3 months. అంటే 3 నెలలకు నేను లెక్క గడితే చక్రవడ్డీని 3 నెలలకు. 3 నెలలు ఎలా వచ్చింది సార్? త్రైమాసికము. త్రై అంటే 3, మాసికము అంటే మంత్స్. 3 months. 3 monthsకి ఒకసారి చెక్ చేసుకుంటూ వస్తే ఇది 3 months, ఇది 3 months, ఇది 3 months, ఇది కూడా 3 months. 3 months, 3 months, 3 months, 3 months. టైం పీరియడ్ ఇక్కడ సేమ్ ఉంది. టైం పీరియడ్ సేమ్ ఉంది. టైం పీరియడ్ సేమ్ గనక ఉంటే ఏం సేమ్ అవ్వాలి సార్? స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఇంటూ ఎంతైతే వాల్యూ ఉందో ఇక్కడ ఇంటూ అంతే వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఇంటూ అంతే వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఇంటూ అంతే వాల్యూ ఉంటుంది. మొత్తం 4 వాల్యూలు కాబట్టి పవర్ 4 రావాలి. అంటే నేను దీన్ని 5/4 పవర్ 4గా రాసుకోవచ్చు కదా. 5/4 పవర్ 4. 5 పవర్ 4 అంటే 5 square ఇంటూ 5 square. 25. 25 are 625. అంటే ఇంటూ 5/4 ఇంటూ 5/4 ఇంటూ 5/4. ఇది కూడా ఇంటూ 5/4. ఇక్కడ మీరు చేసే సిల్లీ మిస్టేక్ ఏంటంటే 5/4 స్కేలింగ్ ఫ్యాక్టర్. స్కేలింగ్ ఫ్యాక్టర్ని 1+r% అనుకుంటే 1+r% 5/4, r% 1/4, 25%. చూడంగానే 25% టిక్ పెడతారు. ఆన్సర్ ఏమనుకుంటారు? 25% అనుకుంటారు. క్వశ్చన్ కరెక్ట్గా చదవండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అడిగాడు. 3 నెలలకు 25% అవుతే పర్ యానం సంవత్సరానికి ఎంత అవుతుంది? 3 నెలలకు 25%, 12 నెలలకు 100%. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 100%. 3 నెలలకు నాకు స్కేలింగ్ ఫ్యాక్టర్ 5/4 వచ్చింది. 3 నెలలకు 5/4. 5/4 స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే 1+r% 5/4. r% ఏమవుతుంది? 1/4. 25% నాకు 3 నెలలకు వచ్చింది. 25% 3 monthsకి వచ్చింది. క్వశ్చన్ మాత్రము 12 monthsకి అడిగాడు. 3 4s are 12, 25 4s are 100. ఎక్కడైతే మీరు తప్పు చేస్తారో దయచేసి అక్కడ రాసుకోండి సార్. ఒక 1 minute ఐ విల్ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఎక్కడైతే మీకు 25% ఎందుకు తప్పు వచ్చిందో అక్కడ రాసుకోండి. I hope the idea